మావా నీ ఇంటర్లింక్ కాయిన్స్ అన్ని అమ్మేసుకుందామని చూస్తున్నావా? మోసపోతావు మావా. నన్ను చాలామంది కామెంట్స్లో అడిగేది అదే క్వశ్చన్. బ్రో నా దగ్గర ఇన్ని కాయిన్స్ ఉన్నాయి కొనుక్కుంటావా? నా దగ్గర 90,000 కాయిన్స్ ఉన్నాయి కొనుక్కుంటావా? 10,000 కాయిన్స్ ఉన్నాయి కొనుక్కుంటావా? మీరు మీకు వెరిఫై అయిన కాయిన్స్ అన్ని అమ్మేసుకుందామని చూస్తున్నారు బ్రో. కానీ మీరు ఒక విషయం ఆలోచించట్లా. మీరు అమ్మేసుకుందామని చూస్తుంది వెరిఫై అయిన ఐటీఎల్జీ కాయిన్స్. ఈ ఐటీఎల్జీ కాయిన్ అనేది అప్పుడే వదలరు. నీకు ఫస్ట్ మార్కెట్లోకి వదిలే కాయిన్ వచ్చేసి ఐటీఎల్ కాయిన్. ఈ ఐటీఎల్ కాయిన్ నీకు రావాలంటే నీకు మెయిన్గా ఉండాల్సింది ఐటీఎల్జీ కాయిన్. ఈ ఐటీఎల్జీ కాయిన్ని నువ్వు స్టేకింగ్లో పెడితే ఇంటర్లింక్ టీమ్ సెట్ చేసి స్టేకింగ్ సెట్టింగ్స్ని బట్టి నీకు ఐటీఎల్ కాయిన్ అనేది వస్తుంది. నువ్వు ఐటీఎల్ కాయిన్ పొందాలంటే నీకు వన్ ఆఫ్ ది మెయిన్ ఆప్షన్ వచ్చేసి ఐటీఎల్జీ కాయిన్ని స్టేకింగ్లో పెట్టడం. సో నువ్వు ఎన్ని ఐటీఎల్జీ కాయిన్ని నువ్వు హోల్డ్ చేసుకోగలిగితే అన్ని ఐటీఎల్ కాయిన్స్ అనేవి నీకు వస్తాయి. ఇప్పుడు నువ్వు నీకు వచ్చిన ఐటీఎల్జీ కాయిన్ అన్ని అమ్మేసుకుందామని చూస్తే ఇప్పుడు నీకు ఐటీఎల్ కాయిన్ అనేది జనరేట్ అవ్వదు. నీకు మెయిన్గా కావాల్సింది ఐటీఎల్ కాయిన్. నీకు మార్కెట్లోకి వదిలేది ఐటీఎల్ కాయిన్ మాత్రమే. ఐటీఎల్జీ అప్పుడే వదలరు. అందుకే మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఈ ఐటీఎల్జీ కాయిన్స్ అనేది నార్మల్ యూజర్ దగ్గర నుంచి కొనుక్కుందామని చూస్తారు. ఎందుకంటే దాని వాల్యూ వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు నేను మెయిన్గా ఈ క్వశ్చన్ అయితే క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. మీకు వెరిఫై అయిన ఐటీఎల్జీ కాయిన్స్ని అప్పుడే అమ్ముకోమాకండి. ఒకవేళ మీరు అమ్ముకుందాం అనుకున్నా 35% అమ్ముకోండి, 65% హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే నీకు ఐటీఎల్ కాయిన్ రావాలంటే నీకు మెయిన్గా ఉండాల్సింది ఐటీఎల్జీ కాయిన్. ఈ ఐటీఎల్జీ కాయిన్ ఉంటేనే నీకు ఐటీఎల్ కాయిన్ వస్తుంది. అలాగే రేపు ఫర్దర్గా ఇంటర్లింక్ టీమ్ అనేది యాప్లో ఏ మేజర్ అప్డేట్ ఇచ్చినా కానీ నీకు మెయిన్గా కావాల్సింది ఐటీఎల్జీ కాయిన్ మాత్రమే. అలాగే రేపు నువ్వు ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో ఏ ట్రాన్సాక్షన్ చేద్దామన్నా ఏ స్వాప్ చేద్దామన్నా కానీ నీకు గ్యాస్ ఫీజుగా కట్ అయ్యేది కూడా ఐటీఎల్జీ కాయిన్ మాత్రమే. ఈ ఐటీఎల్జీ కాయిన్ నీ దగ్గర ఎన్ని ఎక్కువ ఉంటే అంత యూజ్ అనేది నీ దగ్గర ఉంటుంది. అలాగే అంత ప్రాఫిట్ అనేది నువ్వు పొందుతావు. ఈ ఐటీఎల్జీ కాయిన్ వాల్యూ తెలుసుకోకుండా నువ్వు మాత్రం నీకు వెరిఫై అవ్వగానే ఐటీఎల్జీ కాయిన్స్ అనేది అమ్ముకోమాక. సో నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, మీకు వెరిఫై అయిన ఐటీఎల్జీ కాయిన్ అనేది కొంత అమ్ముకోండి, కొంత హోల్డ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఇదంతా విన్నారు కదా. ఇదంతా విన్న తర్వాత మీకు వెరిఫై అయిన ఐటీఎల్జీ కాయిన్స్ అనేది మీరు అమ్ముతారా, హోల్డ్ చేస్తారా? కామెంట్లో చెప్పండి.